నమస్కారం. నమస్తే అండి. విశ్వమోహన్ బాబు గారు, మామూలుగా విజువలైజేషన్ అంటే చాలా మంది ఊహనే చెప్తారు. ఇలా యెస్. ఊహించుకోవాలి, అలా ఊహించుకోవాలి, అయితే జరుగుతుంది అంటారు. ఇందులో మీరు 2 క్లారిఫికేషన్స్ ఇవ్వాలి. ఏమిటి ఓకే. అంటే, అసలు విజువలైజేషన్ అనేది నిజమవుతుందా? హ్మ్. నిజమవ్వాలి అంటే మనం ఏ విధంగా విజువలైజేషన్ చేసుకోవాలి? యెస్. మంచి క్వెషన్ అండి ఇది. హ్మ్. ఎందుకంటే విజువలైజేషన్‌కి మించిన టెక్నికే లేదండి. నువ్వు హ్మ్. ఎన్ని అఫర్మేషన్‌లు చేసినా, ఎంత రాసినా, ఎంత ధ్యానాలు చేసినా, ఈ విజువలైజేషన్ అనేది ఒక్కటి చేయకపోతే నీకు హ్మ్. ఫలితం అనేది శూన్యం. హ్మ్. ఏముండదు. వేస్టే. హ్మ్. అది మెయిన్ కావాల్సింది విజువలైజేషన్. చాలా మందికి విజువలైజేషన్ అంటే తెలీదు. హ్మ్. చదువుకున్న వాళ్ళు కూడా ఇంకా నా క్లాసుల్లో అడుగుతూ ఉంటారు. హ్మ్. ఫోన్ కాల్స్‌లో అయితే బోలెడు వస్తాయి. సార్ విజువలైజేషన్ అంటే తెలీదు సార్. అంటే తెలీదు. చదువుకున్న వాళ్ళు కూడా దాన్ని కరెక్ట్‌గా పట్టుకోలేకపోతున్నారు. హ్మ్. విజువలైజేషన్ అంటే ఏదో కాదండి. నీకేం కావాలి? హ్మ్. నీకేం కావాలి? కళ్ళు తెరుచుకుంటే ఏం కనబడతాయి మనకి? పైన ఏమేమి ఉన్నాయో కనబడతాయి. అప్పుడు అవును. రాదు ఆ టెక్నిక్ రమ్మన్నా రాదు ఆ మైండ్‌కి. హ్మ్. కళ్ళు హ్మ్. మూసేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఒక కారు. హ్మ్. ఎగ్జాంపుల్‌గా ఒక కారు కావాలి మనకి. హ్మ్. కారు కావాలన్నవాడు విజువలైజేషన్ గురించి చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కారు. హ్మ్. కారు కావాలన్నాడు. కారు కావాలంటే మనం ఏం చేయాలి? కళ్ళు మూసేయాలి. కళ్ళు మూసేసి ఒక కార్ షోరూమ్‌కెళ్ళినట్టు హ్మ్. ఆ కారు, ఏ కంపెనీ కావాలి అనేది ఆ కంపెనీ దగ్గరికెళ్ళినట్టు, హ్మ్. ఆ కంపెనీకి సంబంధించింది ఏ కలర్ కావాలి నీకు? హ్మ్. కారు కావాలంటే ఊరికే కాదు. ఆ హ్మ్. పిక్చర్‌ని నీ మైండ్‌లో ఫిక్స్ చేయాలి. హ్మ్. కలర్‌తో కూడా ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు. మీరు కొంతమంది అయితే ఒక బట్టల షాప్‌కెళ్ళాలన్నా, గోల్డ్ షోరూమ్‌కెళ్ళాలన్నా మహాలక్ష్మికి కావాల్సింది ఏంది? పట్టు చీరలు, బంగారం హ్మ్. ఉంటే చాలు. హ్మ్. హ్మ్. అన్నం పెట్టకపోయినా కూడా మొగుడిని అసలు అడగరండి. వాళ్ళకి అయి రెండిచ్చేస్తే ఆనందంలో మునిగిపోతారు. హ్మ్. హ్మ్. ఇప్పుడు వాళ్ళెళ్ళేటప్పుడు ముందుగానే నాకిలా డిజైన్ కావాలి. హ్మ్. ఈ సారీ ఇలా ఉండాలి, ఇలా హ్మ్. ఉండాలి, ఇలా ఉండాలి అని ఒక పిక్చర్ మైండ్‌లో ఫిక్స్ అవును. చేసుకుంటారు. అవును. ఎక్కువ ఆడవాళ్ళకి భలే పట్టేస్తారు దీన్ని. హ్మ్. విజువలైజేషన్ ఆడోళ్ళకి భలే వస్తది. హ్మ్. వాళ్ళు డిజైన్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇలా ఈ కలర్ కావాలి, ఇలా ఉంటే నాకు ఓకే అనేసి ఎళ్తారు. ఆడ పోయింది వాళ్ళు ఏమనుకుంటారు ఆడ ముందర ఉంటుంది వాళ్ళకి. ఎవరు పట్టించుకుంటా కొంతమంది పోతారు. అసలు ఏం పట్టించుకోరు. ఆడ పోయి చూద్దాంలే అనేసి. హ్మ్. ఆడ హ్మ్. పోయి చూస్తేనే ఉంటది. ఏంది 10 చీరలు ఎత్తేసినా కూడా నచ్చదు వాళ్ళకి. 50 ఎత్తేసినా నచ్చదు. ఈ హ్మ్. పట్టించుకున్నవాడు పోయినాడు పట్టేస్తది. కాబట్టి ఇప్పుడు కారుని గురించి చెప్పాను కదా! కారు దగ్గరికెళ్ళాలి. ఆ షోరూమ్‌కెళ్ళినట్టు వైట్ కలర్ కావాలనా? లేక సిల్వర్ కలర్ కావాలనా? బ్లూ కలర్ కావాలనా? ఏది రెడ్ కలర్ కావాలనా? హ్మ్. ఆ కారు నువ్వు పోయి చూసినట్టు, నువ్వు కొనేసినట్టు, హ్మ్. వచ్చేసినట్టు, మళ్ళీ ఆ కార్‌ని తీసుకొని నువ్వు డ్రైవింగ్ చేస్తావా? లేక ఒక హ్మ్. డ్రైవర్‌ని పెట్టి డ్రైవింగ్ చేస్తావా? అలా ఊహించుకోవడం. హ్మ్. దాన్ని అంటే కలగనాలి. విజువలైజేషన్ అంటే ఏదో కాదు. కలగనడమే. అంటే జరిగినట్టు కలగనాలి. దాంట్లో హ్మ్. ప్రయాణించినట్టు కలగనాలి. ఆ కార్‌లో వచ్చినట్టు మన ఇంటి దగ్గర కార్ షెడ్ ఏసేసినట్టు, కార్ తీసుకొచ్చి ఆ షెడ్‌లో పెట్టేసినట్టు, హ్యాపీగా నువ్వు డ్రైవింగ్ చేసుకొని పోయినట్టా, లేక టూర్‌కెళ్ళినట్టా, ఒక సినిమాకెళ్ళినట్టా అలా డ్రీమ్ పట్టించాలి. హ్మ్. పట్టించినప్పుడు ఆ కార్‌ని నువ్వు ఎలా కొంటావో నీకే తెలీదండి. హ్మ్. దీన్ని గాని ఇలా చేస్తే ఆటోమేటిక్‌గా ఆ విజువలైజేషన్ ఆ టెక్నిక్ ద్వారా నీ మైండ్‌కి ట్రైన్ అయిపోతది. దాన్ని కొనడానికి అన్ని అవకాశాలు నీకు పట్టించేస్తాయి. హ్మ్. ఈజీగా పట్టించేస్తది. ఇంకా మన మహాలక్ష్ములు చాలా మంది అడుగుతూ ఉంటారు. మన తల్లులు మన ఇంటి ఆడపడుచులు. హ్మ్. సార్ అది మాకు కూడా కొంత తెలియదు సార్. కొంతమంది అడుగుతానే ఉంటారు. కొంతమందికి తెలుసు. ఇప్పుడు ఆడవాళ్ళకి బాగా అలవాటు పడిన స్థలం ఏదండి? వంటిల్లు. యెస్. భలే చెప్పారండి. ఎక్సలెంట్. బాగా వంటిల్లంటే హ్మ్. వంటగది అంటే వాళ్ళకి మించింది ఇంకేం లేదు. హ్మ్. ఇప్పుడు నేను పోయి వంటగదిలో ఎతుక్కుంటూ ఉండాల్సిందే. హ్మ్. వాళ్ళు అక్కడి నుంచి బాత్రూమ్‌లో నుంచి కూడా పలానా చోటు ఉంది అని చెప్పమంటే కూడా చెప్పేస్తారు. హ్మ్. ఆయిల్ ఎక్కడుందంటే పలానా దగ్గర ఉంది చూడు, ఆవాలొత్తి పప్పు పలానా దగ్గర ఉంది చూడు, మిరప్పొడి ఇక్కడ ఉంది చూడు, స్టవ్ ఎక్కడుంది, లైటర్ ఎక్కడ ఆటోమేటిక్ మైండ్‌లో పిక్చర్ అయిపోద్ది వాళ్ళకి. హ్మ్. హ్మ్. ఎందువల్ల పిక్చర్ అయింది? అది దినమ్మ తినగ తినగ తీయగుండాన్నాను. హ్మ్. హ్మ్. చెయ్యగా వాళ్ళకి అలవాటు పడిపోయింది. వాళ్ళు ఫోన్‌లో మాట్లాడుతున్నా గాని వంట చేసేస్తారు వాళ్ళు. హ్మ్. అన్ని ఎళ్ళిపోతది. ఆ చెయ్యి ట్రైన్ అయిపోయింది కదా! మైండ్ ద్వారా. అది హ్మ్. తీసిపోయి అక్కడి నుంచి ఎత్తేసేస్తది. అన్నేసి కలిపేస్తున్నాడు. ఏంది ఈ అమ్మాయి ఏది చూడకుండా ఎత్తేసి కలిపేస్తున్నది అంటే కరెక్ట్‌గానే ఏస్తుంటదామె. హ్మ్. హ్మ్. అదే అండి విజువలైజేషన్ అంటే. అంటే ఆ ఓహ్! డ్రీమ్. ఓకే. ఆ డ్రీమ్ అనమాట. హ్మ్. మనకిప్పుడు కళ్ళు మూసుకుంటే మీ ఇంట్లో స్టవ్ ఎక్కడుందని కూడా మీకు తెలుసు. అవును. ఆయిల్ ఎక్కడుందని తెలుసు. హ్మ్. హ్మ్. అన్నీ తెలుసు. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అన్ని వాటర్ ఇప్పుడు బిందె మనం వాటర్ క్యాన్ ఎక్కడ పెట్టున్నామని కూడా తెలిసిపోతది మీకు. అవును. అదే అండి విజువలైజేషన్. దాన్ని పట్టించినప్పుడు మనం ఆ విజువలైజేషన్ అనేది ఎప్పుడైతే ఏం కావాలన్నా దాన్ని పదే మన మైండ్‌కి పట్టిస్తా ఉన్నామంటే హ్మ్. ఖచ్చితంగా నీ ముందరొచ్చేస్తదండి. ఓకే. అది నీ ముందరికి తీసుకొచ్చేస్తది. ఎవరు తీసుకొచ్చేది? నీ ఇన్నర్ మైండ్. నీ హ్మ్. ఇన్నర్ మైండ్ ఆటోమేటిక్‌గా దానికి సంబంధించిన అవకాశాలు ఏర్పరచుకొని నీ ముందుకు తీసుకొచ్చి పెడతది. ఆ విజువలైజేషన్‌కున్న పవర్ అంత ఇంత కాదండి. హ్మ్. అంత ఇంత కాదు. నెక్స్ట్ కూడా చెప్తాను దాని గురించి ఇంకా ఉంది. వేరే వీడియోలో చెప్తాను. ఇప్పుడే చేయబోతున్నాం దాని గురించి. ఓకే. దానికి వేరే ఎగ్జాంపుల్ ఇస్తాను. అంటే ఇలా కావాలనుకున్న వాళ్ళు ఏది కావాలన్నా అక్కడ హ్మ్. ఆ విజువలైజేషన్ పట్టించాల్సిందే. ఓకే.
విజువలైజేషన్ అంటే ఏదో కాదు, ఇప్పుడు చెప్పేసాను కదా, అర్థమైపోయింది మీకు. అంటే ఆడవాళ్ళు అయితే ఇలా పట్టుకోండి, మీకు ఏం కావాలా డిజైన్, ఇప్పుడు అది వాళ్ళకి తెలియకనే వాళ్ళు డ్రీమ్ చేసుకొని పోయినారండి. ఇప్పుడు పట్టు చీర ఎలా ఉండాలని డ్రీమ్ చేశారు, బంగారు ఏ డిజైన్ లో ఉండాలని డ్రీమ్ చేశారు. అదే అండి విజువలైజేషన్. ఓకే. అదే. సో విజువలైజేషన్ అనేది మనం కరెక్ట్ గా ఫాలో అవ్వాలి అంటే అఫర్మేషన్ చెప్పండి. ఎస్, మనం కరెక్ట్ గా ఫాలో అవ్వాలంటే ఇప్పుడు ఇంకో కొన్ని మాటలు కూడా చెప్పాలి నేను దాని గురించి. మనం కరెక్ట్ గా ఫాలో అవ్వాలంటే ఏం చేయాలంటే డైలీ పట్టించాలి, ఒక రోజుతో కాదండి. సార్ మీరు చెప్పినారు సార్, నేను పట్టించినాను సార్, రాలేదు కదా సార్, ఒక రోజుతో ఏం కాదండి. మరి నెగిటివ్ బాడీది, మొత్తం ఆలోచనలు నెగిటివ్ ఎక్కువ, పాజిటివ్ తక్కువ ఇక్కడ ఉండేది మన మైండ్ లో. దాన్ని మొత్తాన్ని పాజిటివ్ రప్పిస్తూ ఉండాలి. రప్పిస్తూ వస్తూ ఉన్నప్పుడు ఈ డ్రీమ్ అనేది పట్టిస్తే ఆటోమేటిక్ వస్తుంది. కాబట్టి మనం ఏం కావాలని అది పొందాలంటే ఇలాంటి అఫర్మేషన్ చేయండి. ఏది కావాలంటే ఆ డ్రీమ్ పట్టించేసి ఇలాంటి అఫర్మేషన్ చేసినారంటే, ఇప్పుడు కారు చెప్తాను కాబట్టి కారు గురించి చెప్పేస్తాను. ఇప్పుడు ఆడపడుచులకి అయితే బంగారు పట్టు చీర, కాబట్టి నేను ఒకదాని గురించి చెప్తాను. నేను ప్రతిరోజు నా మైండ్కి విజువలైజేషన్ చేసి నేను అనుకున్న కారుని చాలా సులభంగా పొందినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. ఓకే.